మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని కృపా మందిరము అలాగే దేవుని కృపా సంఘము ఆన్లైన్ ఆన్లైన్ గ్రూపుల్లో ఉన్న బిడలకి అలాగే ఈ రోజున పునరుద్ధాన ఆరాధనలో వాక్యము వింటున్నటువంటి బిడలకి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి బిడలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఆశ్చర్యకరుడు. ఇలా మీ మధ్యకి నన్ను ఫేస్బుక్ ద్వారా చక్కగా మీతో కలిసి చక్కగా ఇలా వాక్యాన్ని విత్తటానికి అలాగే మీరు వాక్యం వినటానికి దేవుడి ఆన్లైన్ ద్వారా ఈ ఫేస్బుక్ ద్వారా ఎంతగానో దేవుడు కృప చూపిస్తున్నాడండి. అందుని బట్టి అందరికీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ఇది నాన్న ఆరాధనకు వచ్చినటువంటి బిడలు పెద్దవారికి అలాగే ఆ చిన్న బిడలకి అలాగే స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది నాన్న కొద్ది నిమిషములు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలు తెలుసుకుందామండి. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. చాలా మందికి కూడా ఆశ కలిగి ఉంటారండి. అంటే నా పట్ల ఇది కలగాలి, నాకు ఇది జరగాలి అని చెప్పి చాలా మంది కూడా ఆశపడుతూ ఉంటారు. కానీ ఆశ ఆశ కలిగిన ప్రాణాన్ని మన ప్రభు ఏమంటున్నాడంటే నేను తృప్తిపరుస్తాను అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. కాబట్టి మన అందరం కూడా ఏ ఆశ కలిగి ఉన్నాం, ఏ ఆశ కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుందండి. ఆశ అనేది చాలా శ్రేష్టమైనటువంటి మాట. చాలా పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి ఉన్నారు. ఆ ఆశ ఏంటో చూద్దామండి. వేటి గురించి ఆశ కలిగి ఉండాలి? ఇది నా వాక్య ధ్యానాంశం ఏంటంటే వేటి గురించి మనం ఆశ కలిగి ఉండాలి, ఏ విధమైన ఆశ దేవునికి ఇష్టమైనది, ఏ విధంగా ఆశ కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాము అనేటువంటి విషయాలు మీరు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మన ద్వారా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరము కూడా దేవుని యొక్క వాక్యము కొరకు ఆశ కలిగి ఉండాలి. చూద్దామండి. లేఖన భాగం నుండి కీర్తనకారుడు ద్వారా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు కొహరాను కుమారులు రచించిన దైవ ధ్యాన కీర్తన. ఇందులో చూసుకున్నట్లయితే ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటదండి. 42వ కీర్తన 1 నుండి 2 వచనాలు చూద్దామండి. లేఖన భాగాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ఆశ కలిగి ఉందంటండి. ఇక్కడ కీర్తనకారుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేని కొరకు ఆశ కలిగి ఉన్నదో కూడా ఈ గ్రంథంలో లిఖింప చేసి ఉన్నాడు. వాక్యము కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా ఆన్లైన్ ఫేస్బుక్ ద్వారా తండ్రి బిడ్డలందరితో కూడా ఇలా మాట్లాడటానికి గొప్ప గొప్ప కృప చూపిస్తున్నావు తండ్రి. దేవునికి స్తోత్రం. ఆన్లైన్ అంతటిని కూడా సాటిలైట్ ని స్వాధీనంలో ఉంచుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి ప్రభా నీ వాక్యం విత్తుతుండగా తండ్రి ఆ వాక్యము నేరుగా నీ బిడ్డల దగ్గరికి చేరటానికి నీ కృప చూపించండి. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలందరూ కూడా వినగలిగే చెవులు, విన్న వాక్యాన్ని హృదయములో దాచుకుని ఆ వాక్యానుసారంగా జీవించే మనస్సుని బిడ్డలకు దాయిచ్చేయమని అడుగుతున్నాను. మీరు సహాయం చేయండి, నీ కృప చూపించండి, నీ తోడు ఉంచమని అడుగుతున్నానయ్యా. దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నారో ఆ బిడ్డలందరితో కూడా నేరుగా సూటిగా స్పష్టంగా అలాగే తండ్రి ఇండియా దేశంలో దేవుని కృపా మందిరంలో కూర్చుని వాక్యం వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా దేవా నేరుగా మీరు వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుతున్నానయ్యా. నేను మాట్లాడటం వల్ల ఎవరికి ప్రయోజనకరము కాదు. మీరు నా ద్వారా బిడ్డలతో మాట్లాడినట్లయితే వారికి ప్రయోజనకరము, వారికి ఆశీర్వాదకరము, వారికి దీవెనకరంగా ఉంటదని చెప్పి నీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అవును ప్రభా, నీ వాక్యంలో శక్తి ఉంది ప్రభా. ఆ వాక్యం వినటానికి తండ్రి బిడ్డలందరికీ కూడా తండ్రి చక్కటి మనస్సును దాయిచ్చేయమని నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధిని ప్రసన్నత బిడ్డలందరి పైన అలాగే వాక్యం విత్తుతున్న నా పైన ఉంచమని నా దేవుడైన యేసుక్రీస్తు వారి నామంలో
అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలండి. మనం చదవబడిన లేఖన భాగంలో కీర్తనాకారుడి ద్వారా చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథములు లిఖింప చేసి ఉన్నాడండి. వేటి గురించి ఆశ కలిగి ఉండాలి. ఈ దినములో చాలా మంది కూడా వేరే వేరే వాటి గురించి ఆశ కలిగి ఉంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం వేటి గురించి ఆశ కలిగి ఉండాలో చాలా స్పష్టంగా తెలియపరిచిందండి. చాలా మంది బిడ్డల్లో ఆశ ఏముంటదంటే ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఉన్నతమైన ఉద్యోగం చేసుకోవాలి, లేదంటే గనక వివాహము చేయాలి. రకరకాల ఆశలు, రకరకాల కోరికలు మానవుడిగా మనకు సహజంగా ఉంటూ ఉంటాయి. కానీ జీవగ్రంథం చెప్తుందండి, అయ్యా మీ ఆశలు, మీ కోరికలు నెరవేరాలన్నట్లయితే గనక మీరు ఆశ కలిగి ఉండవలసినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మీ జీవగ్రంథం నుండి నేను మాట్లాడుతాను. ఆ మాటల ప్రకారం మీరు నడుచుకోండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. కీర్తనకారుడి ద్వారా మనతో మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ఆ కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి 2 వచనాలండి. నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడుదునా. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. ఆశ ఏమని పడుతున్నాడు, ఆశ ఏ విధంగా ఉందో తెలుసండి. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడుదునా, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి నేను వచ్చేదనా అని చెప్పి ఆశ కలిగి ఉన్నాడండి కీర్తనకారుడు. మరి మనం ఉంటున్నామా ఆశ కలిగి? నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడుదుననే ఆశ మనలో ఉందండి. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. దుప్పి అంటే లేడి, లేదంటే జింక ఎలా ఆశపడుతుందని తెలుసండి. నీటి వాగుల కొరకు ఎక్కడ నీరు దొరుకుతాదా, త్రాగుదామా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటదండి. కాబట్టి దుప్పితో పోలుస్తున్నాడండి. మనమందరం కూడా ఎలా ఆశ కలిగి ఉండాలంటే, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళి నేను చక్కగా ఆ వాక్యం విని నేను ఆత్మీయంగా బలపడాలా అని చెప్పి ఆశ కలిగి ఉండాలండి. ఆశ కలిగి ఉంటున్నామా మనం? ఒకసారి ఆలోచించండి మీ సహోదరి సహోదరులారా. మనమందరం కూడా ఆశ కలిగి ఉండవలసింది దేవుని యొక్క వాక్యానికి ఆశ కలిగి ఉండాలండి. ఉంటున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిందిగా నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అవునండి, మనమందరం కూడా దేవుని యొక్క వాక్యము కొరకే ఆశ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడాలి అని చెప్పి మనం ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్ప కృప చూపిస్తుంటాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అలాగే కీర్తనకారుడు చక్కటి వాక్యాన్ని మనం లిఖింపు చేసి ఉన్నాడు. నేను ఎప్పుడు జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. మన దేవుడు ఎవరో తెలుసండి, జీవము కలిగిన దేవుడు. ఆయన రాయు రప్పో కాదండి, ఆయన బ్రతికి ఉన్నటువంటి దేవుడు, జీవాధిపతి. నా వల్లే మీకు నిత్య జీవం అంటున్నటువంటి దేవుడు, నేను మృత్యుంజయుడిని అంటున్నటువంటి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నా సన్నిధి కొరకు మీరు ఎదురు చూడండి, నా సన్నిధిలో గడిపే వారిగా మీరు ఉండండి, అది నీకు ఎంతో ఎంతో ఆశీర్వాదకరమని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, మనమందరము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలని నేను ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. మనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి ఆశ ఏంటంటే దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. ఎవ్వరు కూడా ఈ మాట మర్చిపోకండి. మన ఆశ అంతా ఏంటంటే దేవుని కొరకు, దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడాలని చెప్పి మనం ఆశతో మనం ఎదురు చూసినట్లయితే దేవుడు నీ ఆశను బట్టి, నీ ఆసక్తిని బట్టి దేవుడు బహుగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా వేటి కొరకు ఆశ కలిగి ఉండాలో జీవ గ్రంథంలో లిఖింప చేసాడు. చూద్దామండి. లేఖన భాగం నుండి 119వ కీర్తన 74వ వచనము. 119వ కీర్తన 74వ వచనంలో చూసుకున్నట్లయితే లేఖన భాగాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి. 74వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను,
నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆశ అంత దీని మీద ఉందో తెలుసండి, ఆయన వాక్యము కొరకు, నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. అవునండి, ఆయన వాక్యము కొరకు మనం ఆశ పెట్టుకుని ఉండాలండి. ఎందుకంటే దేవుడు సేవకుడు ద్వారా ఏమైతే మాట్లాడతాడో ఆ మాటలు వినాలి, ఆ మాటల ద్వారా నా బ్రతుకును మార్చుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉండాలండి. అందుకే కదండి కీర్తనకారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట 119వ కీర్తన 74వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, ఆయన్ని గూర్చి సంతోషించెదరు అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. మనలో ఉండవలసిన రెండవ శ్రేష్టమైనటువంటి ఆశ ఏంటంటే దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. అవునండి, ఉంటున్నామా దేవుని వాక్యం మీద ఆశ కలిగి? ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, అలాగే కీర్తనకారుడి ద్వారా నేను ఎప్పుడు నీ సన్నిధిలో కనబడుదునా, నేను ఎప్పుడు నీ సన్నిధికి వచ్చినా అని చెప్పి ఆశ కలిగి వస్తున్నాడు కదండి. ఆ విధంగా మనం ఉండాలి. తర్వాత ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అవునండి, దేవుడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యానికి మనం ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఉంటున్నట్లయితే గనక దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరైతే దేవుని వాక్యానికి ఆశ కలిగి ఉంటున్నారో వారిని, వారి కుటుంబాల్ని దేవుడు బహుగా దీవిస్తాడని నేను వాక్యం ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగంలో దేని గురించి ఆశ కలిగి ఉండాలన్నట్లయితే 84వ కీర్తన 2వ వచనంలో లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి. 84వ కీర్తన 2వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. యెహోవా మందిర ఆవరణ చూడవలనని. ఎంత అంటే దేవుని యొక్క మందిరము చూడాలని చెప్పి ప్రతి రోజు మనకు అనిపించాలండి. ప్రతి వారము కూడా దేవుని మందిరం చూడాలని ఆశతో దేవుని మందిరానికి రావాలండి. చూడాలని చెప్పి ఆశ కలిగి ఉండాలని చెప్పి కీర్తనాకారుడి ద్వారా చక్కటి కీర్తన మనకు తెలియపరుస్తుందండి. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. అవునండి, మనమందరం కూడా దేవుని యొక్క మందిరాన్ని చూడాలని చెప్పి నీలో ఆశ ఉన్నట్లయితే, నాలో ఆశ ఉన్నట్లయితే, ఆ ఆశని బట్టి దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడని నేను ప్రభు పేట మీ అందరికీ కూడా నేను ప్రేమతో మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. కాబట్టి మన అందరం కూడా దేవుని యొక్క వాక్యము కొరకు ఆశ కలిగి ఉండాలండి. మనమందరం కూడా దేవుని మందిరము మీద ఆశ పెట్టుకుని ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, ఏమి ఆశ, వేటి గురించి ఆశ కలిగి ఉండాలంటే కీర్తనకారుడు 119వ కీర్తన 18వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. 119వ కీర్తన 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా ఎలాగుండాలంటే ఆయన కార్యములు చూడటానికి ఆశ కలిగి ఉండాలండి. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసండి? ఆయన కార్యములు, ఆయన చేసే కార్యములు ఎలా ఉంటాయో తెలుసండి? ఆశ్చర్యమైన కార్యములు. ఆయన చేసే కార్యములు ఎలా ఉంటాయో తెలుసండి? అద్భుతమైన కార్యములు. వాటిని చూడాలని చెప్పి మనం ఆశ కలిగి దేవుని మందిరానికి రావాలండి. అలా ఎవరైతే ఆశ కలిగి వస్తారో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు వాక్యం ద్వారా తృప్తిపరుస్తాడండి. తర్వాత లేదంటే గనక ఆయన చేసే కార్యముల ద్వారా ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేని కొరకు రావాలంటే దేవుని సన్నిధికి వేటి మీద ఆశ పెట్టుకోవాలన్నట్లయితే దేవుని కార్యమును చూడాలని ఆశతో దేవుని మందిరానికి రావాలండి. అది నీకు ఆశీర్వాదకరమని చెప్పి ప్రభు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. ఇంకా చూసుకున్నట్లయితే వేటి గురించి ఆశ కలిగి ఉండాలన్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. 27వ కీర్తన 4వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి. 27వ కీర్తన 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన
ఆలయములో ధ్యానించుటకును. అంటే ఇక్కడ ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవా ప్రసన్నత చూచుటకు ఆశ చెప్పి కూడా ఆశ కలిగి రావాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను ప్రేమతో తెలియపరుస్తున్నానండి. ఉన్నామండి మనం దేవుని యొక్క ప్రసన్నత చూడాలని, అలాగే దేవుని యొక్క కార్యములు చూడాలని, దేవుని యొక్క వాక్యం మీద ఆశ కలిగి ఉన్నామా? ఉన్నట్లయితే మీరందరూ కూడా ధన్యుడు ధన్యురాలని చెప్పి నేను ప్రేమతో మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తానండి. ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తున్నాడండి. మన ఆశ అంతా కూడా దేని మీద ఉండాలంటే దేవుని గూర్చి ఆశ కలిగి రావాలండి. దేవుని మందిరానికి దేని కొరకు దేవుని మందిరానికి రావాలో తెలుసండి. మన ఆశ దేని మీద ఉండాలో తెలుసండి. ఆయన వాక్యం మీద మన ఆశ కలిగి ఉండాలండి. ఇంకా దేని మీద ఉండాలో తెలుసండి. ఆయన మందిరమును చూడాలని చెప్పి మనం ఆశ కలిగి దేవుని మందిరానికి రావాలండి. ఇంకా ఆయన కార్యములు చూడాలని చెప్పి ఉంటున్నామా మనం ఆ విధంగా? ఒకసారి ఆలోచించండి మా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా వీటి మీద మనం ఆశ కలిగి ఉండాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయండి. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము 21వ వచనంలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయండి. ఏమని ఉంటాయంటే సువార్త ప్రకటించవలనని ఆశ కలిగి రావాలండి. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి బిడ్డలము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము, స్థిరపడుతున్నాము. ఇంకా చక్కగా మనం నడుచుకుంటున్నాం, దేవునిలోను భయభక్తుల్లో నడుచుకుంటున్నాం. మరి చాలా మంది బిడ్డలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉంటూ, దేవునికి దూరంగా ఉంటూ, వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉంటూ, పాపానికి లేదంటే శాపానికి బానిసలైపోయి వారు దాని నుంచి ఎలా విడుదల పొందుకోవాలో తెలియనటువంటి స్థితిలో వారు ఇబ్బందులు పడుతున్నారండి. మరి వారిని ఎవరు రక్షిస్తారండి? మనం అందరం కూడా చేయవలసింది ఏంటో తెలుసండి. మనం ఆత్మీయంగా బలపడ్డామా? మనం బాగున్నామా? మన కుటుంబాలు బాగున్నారా? మన బిడ్డలు బాగున్నారా? ఇక్కడితో ఆగిపోవడం శ్రేష్టమైనటువంటి పని ఏంటంటే మనము వెళ్ళి సువార్త ప్రకటించాలి. అవునండి, మనమంతా సువార్త ప్రకటించాలని చెప్పి ఆశ మనలో ఉండాలండి. ప్రతి ఒక్కరిలోనూ ఉండాలండి. అంటే పాస్టర్ గారే చెప్తారు వాక్యం అని కాదండి. దేవుని మందిరంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ కలిగి ఉండాలి. అంటే మనం కూడా దేవుని వాక్యం విన్నాం కదా ఈ రోజు, వెళ్ళి మన ఇరుగు పొరుగు వారికి, మన చుట్టుపక్కల లేఖనాలు అయితే ఏమని సెలవిస్తా తెలిసింది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచం అంతటికి వెళ్ళి మీరు నా సువార్త ప్రకటించమని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనమంతా పనిచేయని ప్రపంచమంతా తిరిగి మన సువార్త చేయలేము కానండి. మనకున్న పరిధిలో మనకి ఇరుగు పొరుగు వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన బంధువులు, లేదంటే భార్య, లేదంటే భర్త, బిడ్డలకి, కుటుంబస్తులకి, స్నేహితులకి, బంధువులకి మనం చెప్పగలిగినట్లయితే సువార్త నిజంగా దేవుని వాక్యం ఎంతగా అభివృద్ధి చెందుతుందో తెలిసి, ఎంతగా ఆ పబ్లిక్ వాక్యం ప్రకటించబడుతుందో తెలుసండి. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి, ప్రచురించేవారిగా ఉండాలి, బోధించేవారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే గనక మనము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడతాం. ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నామో మన ద్వారా దేవుడు వారితో మాట్లాడి వారిని కూడా దేవుని యొద్దకి తీసుకురావటానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ఒక రోజు వినరండి, 2 రోజులు వినరు. తర్వాత మనం అలా చెప్తూ ఉంటే అయ్యో ప్రతిరోజు చెప్తుందే ప్రియ సహోదరి, వెళ్దాం మందిరానికి అని చెప్పి చాలా మంది బిడ్డలు కూడా దేవుని వైపుకు వస్తారు, దేవుని యొక్క మార్గంలోకి వస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క కృపలో వర్ధిల్లే వారిగా ఉండాలి. మనం అందరం కూడా ఎలా ఉండాలంటే సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అది దేవునికి మహిమ, మనకి మన కుటుంబాలకి ఆశీర్వాదకరం. అనేక మంది లోకంలో ఉన్న వారిని, లోకాన్ని జయించిన యేసుక్రీస్తు వైపుకు నడిపించినట్లయితే గనక నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు నాకు తెలుసండి పరిశుద్ధ గ్రంథంలోను. అయ్యా నా మాటలు మీరు శ్రద్ధగా ఆలోచించండి. అయ్యా నేను ఏమి చెప్తున్నానో ఆ మాటల ప్రకారం మీరు అందరూ కూడా నడుచుకోండి అని చెప్పి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుందండి. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి. మన ఇష్టానుసారంగా నడుచుకోవటానికి వీల్లేదు. మనలో ఒక ఆశ కలిగి ఉండాలండి. ఏం ఆశ కలిగి ఉండాలి తెలుసండి? దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. దేవుని గూర్చిన ఆశ మనలో ఏం ఆశ కలిగి ఉండాలి తెలుసండి? దేవుని యొక్క ఆ వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. మనలో ఉండవలసిన ఆశ ఏంటో తెలుసండి? దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలండి. మనలో ఉండవలసిన ఆశ ఏంటో తెలుసండి? ఆయన ప్రసన్నత చూడవలనని ఆశ కలిగి ఉండాలండి. మనలో ఉండవలసిన ఆశ ఏంటో తెలుసండి? ఆయన సువార్తను ప్రకటించాలని చెప్పి ఆశ కలిగి ఉండాలని
నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నానండి. ఇంకా చూసుకున్నట్లయితే విలాప వాక్యములు 3 అధ్యాయము 26 వచనం ద్వారా కూడా ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, అయ్యా అమ్మా మీరు రక్షణ కొరకు ఆశ కలిగి ఉండండి. రక్షణ. మరి చాలా మంది మందిరానికి వస్తుంటారండి. ఒక 100 మంది వచ్చారనుకోండి, లేదంటే ఒక 50 మంది వచ్చారనుకో, అందులో సగం మంది బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటారు, మిగిలిన మంది బాప్తిసం పొందుకోలేనటువంటి వారు ఉంటారు. మరి అటువంటి వారందరినీ కూడా దేవుని తట్టుకు తిప్పి దేవుని వాక్యము బోధించి వారందరినీ కూడా ఎక్కడికి నడిపించాలో తెలుసండి? ప్రభు యొక్క మార్గంలో నడిపించాలండి. వారందరికీ కూడా ఏమి ఇవ్వాలో తెలుసండి? రక్షణ. రక్షణ రక్షణ కొరకు ఆశ కలిగి రావాలమ్మా. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరానికి వస్తున్నాము, పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, విని వెళ్ళిపోతున్నామంటే సరిపోదు. ఆ విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకుని దేవుడు ఈ రోజు సేవకుడి ద్వారా మాతో మాట్లాడాడే, మా గురించే మాట్లాడాడే, మీ బ్రతుకు మార్చుకోమంటున్నాడే, మీరు ఒకవేళ రక్షణకు పొందకపోతే రక్షణ పొందమంటున్నాడే, మీ పట్ల చేసిన అద్భుత ఆశ్చర్యకార్యములను బట్టి కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడే. ఇవన్నీ మాటలు కూడా సేవకుడు ద్వారా దేవుడే నాతో మాట్లాడని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే వాటి ప్రకారం నడుచుకుంటారో వారంటండి దేవుని మహిమను చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమను మనం చూడాలంటే ఆయన వాక్యమును మన అందరం కూడా అంగీకరించే వారిగా ఉండాలి. అంగీకరించే వారిగా ఉంటున్నామా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించవలసిందిగా నేను తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. ఇంకా వేటి మీద ఆశ కలిగి ఉండాలంటే ఆ తిమోతి రాసిన పత్రిక 4 అధ్యాయం 8 వచనం, అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. మనము పరుగు తుదముట్టించే వరకు ఆశ కలిగి ఉండాలండి. నీకు ఒక బాధ్యత సంఘములో కానండి, లేదంటే నీకు అప్పచెప్పినటువంటి సేవకుడు ఏమైనా బాధ్యత, నీకు సంఘములో చాలా మంది కూడా పరిచర్లో వాడబడటానికి కొంతమంది పాటలు పాడేవారు ఉంటారు, కొంతమంది ప్రేమ విందు చేసేవారు ఉంటారు, మరి కొంతమంది పరిచర్య చేసేవారుగా ఉంటారు, సహకారులుగా ఉంటారు. అక్కడ కుర్చీలు వేసేవారు, లేదంటే మందిరంలో చాపలు వేసేవారు. నీకు ఏ పని చెప్తే అది, మీకు ఏ పని చేయాలంటే అది చెయ్యాలని నీకు ప్రేరేపణ కలిపితే ఆ పనిని ఎలా చేయాలో తెలుసండి? మనస్ఫూర్తిగా చేయాలండి. ఎలా చేయాలో తెలుసండి? చివరి వరకు చేయాలండి. ఏదో కొద్దిసేపు పాస్టర్ గారు కనిపించి, సంఘంలో ఉన్న వారికి కనిపించి మనం వెళ్ళిపోయినట్లయితే అదెంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదకరం కాదు. మనం ఎలాగుండాలంటే దేవుని మందిరానికి వచ్చామా, దేవునికి సమయాన్ని ఇవ్వాలండి. దేవుని మందిరంలో నువ్వు ఏది చేసినా సరే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మందిరంలో ఒకనొక సమయంలో ఒక సహోదరి చెప్పిందండి, ఒక సహోదరి గురించి ఒక దైవజనుడు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసండి? ఆ బిడ్డ అంటండి చాలా సంవత్సరాల నుంచి ఆ వివాహం కావటం లేదంటండి. మందిరంలో రోజు వచ్చి చక్కగా క్లీన్ చేస్తూ, అక్కడ తుడుస్తూ, తర్వాత మందిరాన్ని కడుగుతూ వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా చక్కగా చైర్లు వేసి దేవుని సేవకుడు వచ్చినప్పటికీ అన్నిటిని కూడా సిద్ధపరుస్తుందంటండి. వారు కటిక భేదవాళ్ళు అంటండి. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి అంటే ఆసక్తి. నేను దేవుని సన్నిధిలోను దేవుని పరిచర్యలోను నేను వాడబడాలి, నేను దేవుని కొరకు నేను పరిచర్య చేయాలని మనస్ఫూర్తిగా ఆ బిడ్డ చేయటం ప్రారంభించిందండి. ఆ బిడ్డ లేనటువంటి స్థితి, అలాగే భేదవాళ్ళు వారిని ఆశ్రయించే వారు కూడా ఎవరు కూడా లేదు. సంపూర్ణంగా దేవుని వైపుకి ఆనుకుని ఉన్నదండి. ఆ బిడ్డని వివాహం చేసుకోవటానికి కూడా ఎవరు కూడా ముందుకు రావటం లేదండి. కానీ ఆ బిడ్డకి ఏది శ్రేష్టమో దేవుడికి తెలుసండి. ఆ బిడ్డని అంటండి ఉన్నతమైన అధికారి వివాహం చేసుకున్నాడంటండి. దేవునికి మహిమ కలిగిన గాక. ఎందుకంటే మన తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. మనం తగ్గించుకుని మనం ఏం చేస్తున్నామో, నీకు ఏది శ్రేష్టమైనది నీకు అవసరమో అది దేవుడు చూసుకుంటాడండి. మనం చేస్తున్న పని ఏంటి? దేవుని పని చేస్తున్నాము. మనం ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాము? దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. మనం చేసే పనిని బట్టి నేను దీవిస్తాడు. ఎందులో కూడా ఏ పని అప్పు చెప్తే సరే విసుగు చెందకుండా, సనగకుండా మనం చెయ్యాలండి. నువ్వు విసుగు చెందినట్లయితే నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు సనుక్కుండా నువ్వు చేసినట్లయితే దాని ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు. ఎప్పుడు కూడా ఎలా చేయాలి తెలుసని? మనస్ఫూర్తిగా ఇది నేను నా దేవుని కొరకు నేను చేస్తున్నా, మనుషుల కొరకు కాదు. మీరు ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయండి, అది నా కొరకు చేయమంటున్నాడు ఆయన. కొలస్తీలు రాసిన పత్రికలో ఉంటది ఈ మాట. కాబట్టి మనం ఎవరు ఏమి చేసినా సరే మందిరంలో చాలా మంది గుప్పుళ్ళు విప్పేవారు ఉంటారు, చాలా మంది ప్రేమ బింది పెట్టేవారు ఉంటారు. అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా క్లీన్ చేసి చక్కగా మందిరాన్ని సిద్ధపరిచేవారు, చక్కగా సెట్ చేసేవారు అందరూ కూడా ఉంటారు. మరి కొంతమంది బిడ్డలైతే ఉదయకాలాన్ని వచ్చి మందిరాన్ని తుడిచి మందిరాన్ని కడిగి చక్కగా వచ్చిన బిడ్డలందరికీ కూడా చక్కటి అక్కడ ఉన్న మందిరాన్ని సిద్ధపాటు చేస్తూ ఉంటారు.
కాబట్టి మనం అందరము కూడా ఎలా ఉండాలంటే మందిరములో ఒక ఒలీవ మొక్కల వలె ఎదగాలి. మనం మందిరములో మనం దేవునికి నచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆ బిడ్డ ఎటువంటిదండి? బేదరాలు. వివాహం చేసుకోవటానికి కూడా స్తోమత లేదు. ఎటువంటి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు తెలుసండి ఆ బిడ్డని? వాళ్ళే వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటామని చెప్పి ముందుకొచ్చున్నారు. ఆ బిడ్డ చేస్తున్నటువంటి పరిచయం చూసి వారు చాలా కనెక్ట్ అయిపోయారంటండి. అయ్యో, ఇటువంటి బిడ్డని వివాహం చేసుకున్నట్లయితే అది నా కుటుంబానికి ఆశీర్వాదకరం అని చెప్పి ఆ బిడ్డని చేసుకున్నారండి. ఆ బిడ్డే కాదండి, తన కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి వస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరైతే వివాహం చేసుకున్నారో అతనితో పాటు తన భార్య అయిన ఈవిడ, తర్వాత తన బిడ్డలు, ఆ కుటుంబం, తల్లిదండ్రులు అందరూ కూడా దేవుని మందిరానికి వస్తారండి. ఒక్క సహోదరి వల్ల. ఎలా సాధ్యమది? దేవుని మందిరములో యథార్థమైన పరిచర్య చేసింది. తన చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు ఎలా ఆశీర్వదించాడో తెలుసండి. మనం చాలా సార్లు ప్రార్థన చేస్తుంటాం కదండి, 30 తంతులు, 60 తంతులు, 100 ఆశీర్వదించమని. దేవుడు అంటండి, ఊహించిన దానికంటే, ఊహకు మించిన దానికంటే ఆయన ఆశీర్వదించే అత్యధికమైన మేలు చేయగలిగిన వాడినయ్యా నేను అంటున్నాడు. మన ఊహకు తెలియదండి, మనకు ఏమి జరుగుతుందో మన పట్ల మనకు తెలియదండి. కానీ నీకు ఏది శ్రేష్టమో, నీకు ఏది శ్రేయస్కరమో దేవుడికి తెలుసండి. చాలా మంది బిడ్డలు, నేను ఆశపడ్డానండి అది పొందుకోవాలని, కానీ నేను పొందుకోలేదు అని చెప్పి చాలా మంది చింతిస్తుంటారు. ఎవరో ఆవిడ చూడండి, ఆవిడికి ఏమీ లేదు, అయినప్పటికి కూడా దేవుడు ఆవిడికి మేలు చేస్తున్నాడు అంటే, ఎదుటి వారికి మేలు చేస్తున్నాడు మనకు చేయట్లేదంటే దాని అర్థం ఏంటండి? ఆవిడ దేవునికి కనెక్టింగ్ లో ఉంది, దేవునికి దగ్గరగా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటుంది, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటుంది. కాబట్టి ఆవిడ ఆశీర్వదించబడింది. చాలా మంది బిడ్డలు ఉన్నారండి, ఉన్నతమైన ఉద్యోగం ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వివాహం చేసుకోవాలని ఆశపడుతుందండి. ఈ బిడ్డకైతే ఏ యోగ్యత లేదండి, అసలు క్వాలిఫికేషన్ లేదు, ఇంటికాడ చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అయినప్పటికీ దేవుడు ఎవరిని ఆ బిడ్డకి ఆ సహకారిగా చేశాడండి? ఆలోచించండి ఒకసారి. దేవుడికి తెలిసండి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో హెచ్చించాలో నాకు తెలుసయ్యా. మీరు ప్రార్థించండి సరిపోద్ది, కార్యము చేసేది నేను. నేను ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో పెట్టేవాడిని నేను. కానీ మీరు ఆశ కలిగి ఉండండి అయ్యా. నా పట్ల మీరు ఆశ కలిగి ఉండండి, నా వాక్యం పట్ల మీరు ఆశ కలిగి ఉండండి, నా మందిరం పట్ల మీరు ఆశ కలిగి ఉండండి, నా స్వార్థ ప్రకటించాలని చెప్పి మీరు ఆశ కలిగి ఉండండి, అలాగే నా ప్రసన్నత చూడాలని చెప్పి మీరు ఆశ కలిగి ఉండండి అయ్యా. అయ్యా, మీరు మీ పరుగు తుదముట్టించే వరకు మీకు ఏ బాధ్యత అయితే సేవకుడు అప్పచెప్పాడో సంఘములో, ఆ బాధ్యతలన్నిటిని కూడా మనస్ఫూర్తిగా నెరవేర్చాలి. అంతేగాని ఏదో ఆరాధన అయిపోయిన తర్వాత ఏదో మొక్కుబడిగా కనిపించడం అది అవసరం లేదండి. దేవుడికి ఆరాధన 11 గంటల కంటే 11 గంటలకు ఉండాలి, 10 గంటల కంటే 10 గంటలకు ఉండాలి. అంటే ఆరాధనకు వచ్చి సేవకులకు కనిపించి సంఘంలో ఉన్న విశ్వాసులు కనిపించి వెళ్ళిపోతే నువ్వు ఆశీర్వదించబడవు. ఆరాధన ప్రారంభం నుంచి ఆరాధన ముగింపు ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు, అద్భుతమైన కార్యములు చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఆ బిడ్డని ఎంతగా హెచ్చించారండి. గవర్నమెంట్ ఎంప్లాయీతో వివాహం జరిగిందండి. కానీ ఆవిడ కంటే ఉన్నతమైన స్థాయిలో చదువులు చదువుకున్న వారు, క్వాలిఫికేషన్ చక్కటి స్టడీ చేసినటువంటి బిడ్డలు, చక్కటి ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, ధనవంతులకి వివాహం కాలేదండి. కానీ బీదరాలికి శ్రేష్టమైనటువంటి వివాహం జరగటానికి మంచి చక్కగా అతనే ఎవరైతే ఆశ కలిగి ఉన్నాడు, ఈ బిడ్డ అయితే దేవుని మీద ఆశ కలిగి ఉంది, తనంతట తానే వచ్చి ఆ వివాహం చేసుకుంటాను, తనకి ఏ లోటు లేకుండా నేను ఆ బిడ్డని నేను చూసుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఎవరికి ఎక్కడ ఎలా సిద్ధపరచాలో ఆయనకి తెలిసింది, మనకు తెలియదు. మన ఆలోచనలు వేరే, దేవుని చిత్తం వేరే. ఎన్నెన్నో తలుచుకుంటాం, ఏయో ఆలోచిస్తుంటాం. ఎన్ని తలిచినా ఏది అడిగినా ఆయన చిత్తమే జరుగుతుంది, మన చిత్తం ఎంత మాత్రం జరగదండి. అందుకనే ప్రతిదీ కూడా ప్రభువా నీ చిత్తమే జరిగించు నా జీవితంలో, అన్ని కూడా నీ చిత్తమే అని చెప్పి దేవుడికి అప్పచెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిస్తూ, మనస్ఫూర్తిగా దేవుడికి ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూ, మీ ప్రార్థన మనవలో ఏమైనా ఉన్నట్లయితే సేవకుడికి చెప్పినట్లయితే మీ పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. తర్వాత మీ గురించి సంఘ బిడ్డలకు తెలిపి వారి చేత ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. అలాగే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఇక్కడ ఎవరు చేస్తున్నారండి? సేవకుడు చేస్తున్నాడు. ఎవరైతే విజ్ఞాపన ఇచ్చారో వారు చేస్తున్నారు. సేవకుడు సంఘ బిడ్డలకు ఇస్తున్నాడు విజ్ఞాపన, సంఘ బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ముగ్గురు ప్రార్థనలు చేస్తున్నారండి. ఈ 3 ప్రార్థనలు దేవుడు ఆలకించి వారి జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యము జరిగిస్తుంటాడు. కానీ మనకు ఆశ ఉండాలండి, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. నీకు ఆశ ఉండాలండి, దేవుడు మనకు విశ్వాసం ఉండాలండి, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నా పట్ల మేలు చేస్తాడు. మనకి విశ్వాసం ఉండాలి, ఆశ ఉండాలండి, నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉండాలి. నమ్ము,
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేని నమ్మాలండి మనం అసలే? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఏదైతే మనం దేవుణ్ణి అడుగుతున్నామో అది నేను స్వతంత్రించుకోగలుగుతాను. మనుషులకు అసాధ్యమండి అంటున్నాడు కదా ఆయన. అయ్యా, మీకు అసాధ్యమైన ధ్యానం ఉన్నట్లయితే అది నా యొద్దకు తీసుకురండి, నేను దాన్ని సాధ్యపరుస్తాను. మనుషులకు అసాధ్యము, నాకు సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తము సాధ్యము కలిగినటువంటి సాధ్యపరిచే దేవుడి దగ్గరికి రారండి. ఏంటంటే మనుషులు యొద్దకు వెళ్తుంటారు, మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. వారితో వాళ్ళు ఏంటంటే వారి ద్వారా నాకు కార్యం జరుగుతుందని ఆలోచన కలిగి ఉంటారు. ఎంత మాత్రం కూడా జరగదండి. మనుషుల్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి నువ్వు వచ్చి నీ సమస్యని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నాడు. అయ్యా, అడగండి మీకు నేను ఇస్తాను అంటున్నాడు. మీరు ఏది అడిగినా సరే నా నామములో మీకు అది దయచేస్తాను అంటున్నాడు. అలాగే మీరు ప్రార్థించండి, ఈ ప్రార్థనను ఆలకించేవాడిని, మీకు సహాయం చేయవాడిని నేనే అంటున్నాడండి. ఆయన అడుగుదామండి, దేవుడు కార్యం చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చూసుకున్నట్లయితే ఏమి ఆశ కలిగి ఉండాలంటే క్రీస్తు రెండవ రాకడ కొరకు ఆశ కలిగి ఉండాలండి. మనమందరము కూడా ఎత్తబడే గుంపులోనే ఉండాలి గాని విడవబడే గుంపులో ఉండటానికి వీల్లేదండి. ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనకు క్వాలిటీస్ ఏముండాలండి? ఆయన్ని మొట్టమొదటగా సొంత రక్షకుడిగా అంగీకరించాలి. రెండవది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలండి. మూడవది, ఆయన సన్నిధిని ఆశతో వెతికే వారిగా ఉండాలండి. నాలుగవదిగా చూసుకున్నట్లయితే ఎడతెగక ప్రార్థన చేసే వారిగా ఉండాలండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన వాక్యం ఏమైతే విత్తుతున్నారో, ఏమైతే చెప్తున్నారో ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన సువార్తను ప్రకటించే వారిగా ఉండాలండి. ఏడవది మనం చూసుకున్నట్లయితే ఆయన్ని ఏం చేసేవారుగా ఉండండి, ఆయన ప్రసన్నత చూచేవారిగా ఉండాలండి. ఆయన ఏదైతే అప్పు చెప్తున్నాడో మనకి పరిశుద్ధ స్థలములోను ఏమైతే అప్పు చెప్తున్నాడో సేవకుడు నీ మందిరంలోను, ఆ పనిని మనకి ఎలా చేయాలంటే నిస్వార్థంగా చేయాలండి. ఏది ఆశించకుండానండి. ఈ మస్కెట్ దేశంలో నేను పరిచర్య చేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప వల్ల నా దగ్గర ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఏది కూడా ఆశించకుండా నిస్వార్థమైన పరిచర్య చేస్తారండి. కీబోర్డ్ ప్లే చేస్తారు, అలాగే ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే ఆహార పదార్థాలు చేసేవారు ఆహార పదార్థాలు బిడ్డలందరికీ కూడా ప్రేమ విందు వండి తీసుకొస్తారండి. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను, ఇది దేవుని కొరకు చేస్తున్నాను, ఇలా చేయటం వల్ల నేను ఆశీర్వదించబడతానండి, అయ్యా నాకు అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారండి వాళ్ళు. నిజంగా ఇటువంటి బిడ్డలను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పి నేను ప్రతినిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది ఎవరి కొరకు తెలుసండి? దేవుని కొరకు. వారు ఎవరి కొరకు చేస్తారు తెలుసండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల కొరకు చేస్తున్నారండి. అవునండి, మనం అందరం కూడా దేవుని కొరకు చేయాలండి. ఏది చేసినా కూడా మనలో అందరిలో కూడా వేటి గురించి ఆశ కలిగి ఉండాలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మీకు తెలియపరిచానండి. మొట్టమొదటి ఆశ తెలియపరుస్తున్నానండి. జాగ్రత్త అండి, మనం ఏ విషయంలో ఆశ కలిగి ఉండాలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇంతవరకు మీకు చెప్పి ఉన్నాను. మొట్టమొదటిది దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి, ఆయన మందిరంలో కనబడాలని చెప్పి ఆశ కలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే దేవుని యొక్క కార్యములు నేను చూడాలి, దేవుని మందిరానికి వెళ్ళి అని చెప్పిన ఆశ కలిగి ఉండాలి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రసన్నతను చూడాలని చెప్పి మనం ఆశ కలిగి ఉండాలండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే సువార్త ప్రకటించాలి, నేను దేవుడు నాకు అప్పు చెప్పినటువంటి బాధ్యత అని చెప్పి మనం ఆశ కలిగి ఉండాలండి. ఏడవదిగా ఏంటంటే దేవుని మందిరానికి వెళ్తున్నాం కదండి, మనం రక్షణ పొందుకోలేనటువంటి బిడ్డలు, అయ్యా నాకు రక్షణ దయచేయండి తండ్రి, నాకు మారు మనసును దయచేయండి అని చెప్పి రక్షణ కొరకు ఆశ కలిగి దేవుని మందిరానికి వెళ్ళాలండి. ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అలాగే మనం చూసుకున్నట్లయితే మన పరుగు తుదముట్టించే వరకు కూడా ఆశ కలిగి ఉండాలండి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలండి. దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి 7 కార్యాలండి. ఇవన్నీ కూడా ఆశ కలిగి ఉండాలండి. తర్వాత మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం కదండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక 7 శ్రేష్టమైనటువంటి మాటలు చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. దేవుని సన్నిధిలో మనం చేయవలసినటువంటి కార్యాలు ఏంటో తెలుసండి? ఉత్సాహ ధ్వని చేయవలెను. లేఖనాలు సెలవిస్తాయని ఈ మాటలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే 95వ కీర్తన 1వ వచనం నుండి 7వ వచనం వరకు. మరొకసారి చెప్తున్నానండి, 95వ కీర్తన
1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి ఆ వచనాల్లో మనం ఏ కార్యాలు చేయాలో దేవునికి చాలా స్పష్టంగా లిఖింపు చేసి ఉన్నాడండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏ కార్యాలు చేయాలో తెలుసండి. ఆయన సన్నిధిలోను ఉత్సాహ ధ్వని అంటే సంతోషంగా ధ్వని చేయొచ్చు, శబ్దము చేయొచ్చు మనం ఉండాలని చెప్పి లేఖనాలు తెలియపరుస్తున్నారండి. ఇంకా ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే సంతోష గానములు పాడవలను అంటే సంతోషంగా పాటలు పాడమంటున్నాడండి. సంతోషంగా. అలాగే మూడవదిగా ఆయన చెప్తున్నట్టు మాట ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలను. అవునండి, మన పట్ల ఏ కార్యాలు చేస్తాడో, ప్రభువా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నా కుటుంబంలో ఈ కార్యం చేసావు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పి ఉండాలంటే కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలండి. అలాగే 4వదిగా కీర్తనలు పాడవలెను. కీర్తనలు పాటలండి, పాటలు పాడేవారిగా ఉండాలి. ఆ కొయిర్లో ఉన్న బిడ్డలే కాదండి, సంఘంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటదండి. మందిరానికి వచ్చిన వాళ్ళకి పాట పాడాలని, ప్రార్థన చేయాలని, వాక్యం చదవాలని, వాక్యం చెప్పాలని, అలాగే పరిచర్యలో నేను కూడా పాలు పొందుకోవాలని చాలా ఆశలు ఉంటాయండి. మీకు ఏ ఆశ ఉందో ఆ ఆశను దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆశ ఎలా నెరవేరుతుందో తెలుసండి. నేరుగా మీరు సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సేవకుడు ఖచ్చితంగా మీకు అవకాశాన్ని ఇస్తాడండి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందని తెలుసండి. సేవకుడే ఎవరికైనా ప్రార్థన చేయాలని ఆసక్తి అవకాశం ఉందండి, వచ్చి మీరు ప్రార్థించండి. ఎవరికైనా సరే పాట పాడాలని ఆసక్తి అవకాశం ఉందండి, వచ్చి పాట పాడండి. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారని చెప్పి చక్కగా ఆయన నోటి ద్వారా మీకు పలుకుతారండి. అప్పుడు అలా పలికినప్పుడు చాలా మంది బిడ్డలు లేచి వచ్చి చక్కగా దేవుని మహింపరుస్తాడు. దేవుడే సేవకుడు ద్వారా నాతో మాట్లాడాడే అని చెప్పి ఆ బిడ్డలు చాలా సంతోషిస్తూ ఉంటారండి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసండి. కీర్తనలు పాడేవారిగా, పాటలు పాడేవారిగా ఉండాలండి. 5వదిగా మనం చూసుకున్నట్లయితే నమస్కరించి సాగిల పడవలను. ఎప్పుడు కూడా మనం తగ్గించుకుని నమస్కరించి సాగిల పడేవారిగా ఉండాలండి దేవుని సన్నిధిలో. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన సన్నిధిలో మోకరింపవలెను. చాలా మంది బిడ్డలు కూడా మోకరించలేదండి. అంటే ఆరోగ్యం సహకరించిన వారి గురించి నేను మాట్లాడటం లేదు. వారికి ఆరోగ్యం సహకరించినటువంటి వారు మోకరించలేరు. కానీ ఆరోగ్యం సహకరించే వారు కూడా మోకరించలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసండి. ఆయన సన్నిధిలో మోకరింపవలెను. అవునండి, మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎంతో మంది భక్తులండి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆ బిడ్డలందరినీ కూడా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేసి ఉన్నాడు. కానీ మనం మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు కూడా దేవుడి జవాబును దయచేస్తాడండి. ఎందుకంటే ఆయన ఎదుట మనం ఎంతగా తగ్గించుకున్నామో నమస్కరించి సాగిలపడి ప్రార్థన చేస్తుంటారు. అలాగే నమస్కరించి మోకరించి ప్రార్థన చేస్తారు. అంటే మనం తగ్గించుకుంటున్నాం. ఆయన ఎదుటి ఎంత తగ్గించుకుంటే దేవుడు నీ దీనత్వాన్ని చూసి నేను అంత హెచ్చిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనలో తగ్గించుకునే స్వభావం ఉండాలండి. ఎక్కడ తెలుసండి ఇది? దేవుని సన్నిధిలో. మరి దేవుని సన్నిధిలో తగ్గించుకుని బయట మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చండి, అసలు ఉండటానికి వీలు. నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధంగా తగ్గించుకున్నావో బయట నీ సమాజంలో గాని, నీ ఇంట్లో గాని, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో గాని అలాగే తగ్గించుకుని ఉండాలండి. నీ తగ్గింపు తత్వాన్ని బట్టి నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఇంకా ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసండి. ఆయన వాక్యమును అంగీకరించే వారిగా ఉండాలండి. చాలా మంది వింటారు సంఘంలో. 100 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, ఎంత మంది వచ్చినా వాక్యం వింటారు. కానీ ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. ఆ వాక్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలండి. దేవుడు నాతో సేవకుడి ద్వారా మాట్లాడాడే, ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి అని చెప్పి అంగీకరించే వారిగా ఉండాలి. 7 కార్యములు మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోకండి. దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి 7 కార్యాలు మనం ఏం చేయాలో తెలుసండి. మొట్టమొదటిగా ఉత్సాహధ్వని, చక్కటి స్వరముతో శబ్దము చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని మహిమపరచాలండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సంతోషంగా, దుఃఖముతో కాదండి, ఏడుస్తూ కాదండి, ఆనందముతో సంతోషంతో ఏం చేయాలో తెలుసండి. పాటలు పాడవలను. అలాగే మూడవదిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలను. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలండి. 103వ కీర్తన 2వ వచనంలో లేఖన భాగం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన చేసిన మేలు ఉపకారములు దేనిని మరవకండి, కృతజ్ఞత కలిగి మీరు నా సన్నిధిలో సాక్ష్యము చెప్పమంటున్నాడండి.
కాబట్టి మనమందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలండి. అలాగే 4వదిగా కీర్తనలు పాడాలండి. పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. 5వదిగా నమస్కరించి సాగిలపడే వారిగా ఉండాలండి. అలాగే 6వదిగా ఆయన సన్నిధిలో మోకరించే బిడ్డలుగా ఉండాలండి. 7వదిగా ఆయన వాక్యమును అంగీకరించే వారిగా ఉండాలండి. అలా ఉంటున్నామా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోండి, ఆలోచించండి ఒకసారి. ఇలా ఉన్నట్లయితే గనక దేవుడు మిమ్మల్ని దినము క్రమము హెచ్చిస్తూ ఉంటాడండి. ఈ దినాన 2 పాఠాలు మీకు చెప్పానండి. ఒకటి, వేటి గురించి ఆశ కలిగి ఉండాలో మీకు తెలియపరిచి ఉన్నానండి. దేవుని గురించి ఆశ కలిగి ఉండాలి, వాక్యం గురించి ఆశ కలిగి ఉండాలి, ఆయన మందిరము గురించి ఆశ కలిగి ఉండాలి. అలాగే ఆయన ప్రసన్నత గురించి, ఆయన చేస్తున్నటువంటి కార్యముల గురించి, ఆ సువార్తను ప్రకటించే విషయంలో గాని, అలాగే పరుగు తుడముట్టించే విషయంలో గాని, రక్షణ పొందే విషయంలో గాని, అలాగే రెండవ రాకడ విషయంలో గాని ఆశ కలిగి ఉండాలండి. అలా ఉండాలంటే మన దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో కూడా మీకు తెలియపరిచానండి. సంతోషంగా ఉండాలండి, పాటలు పాడేవారిగా ఉండాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి, నమస్కరించి సాగిలి పడేవారిగా ఉండాలండి, మోకరించే వారిగా ఉండాలి, చక్కగా ఆయన వాక్యాన్ని అంగీకరించే వారిగా ఉండాలి. ఈ క్వాలిటీస్ ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్దిస్తాడో తెలుసండి. దినము క్రమము నిన్ను ఆశీర్దిస్తాడు. నీకు మేలైందే చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడండి. నువ్వు నిజంగా ఆ విధంగా ఈ నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీ హృదయంలో దాచుకుని వాటి ప్రకారం మీరు నడుచుకుంటే దేవుడు బహుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్దిస్తాడని నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కూడా ప్రార్థన చేసి సమయాన్ని సేవకులుగా అప్పగిస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా చిన్న మందిగా కూడికిన తండ్రి, ఇలా ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ప్రభ, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి ప్రభ, నేను లైవ్ ద్వారా వాక్యం అందించడానికి గొప్ప గొప్ప కృప చూపించావు తండ్రి. సాటిలైట్ ని స్వాధీనంలో ఉంచుకున్నావు. ఎటువంటి డిస్టర్బెన్స్లు, ఎటువంటి ఆటంకాలు జరగకుండా నీ కాపుదల భద్రత ఉంచి ఉన్నావు. బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభ ఏ విధంగా ఉండాలో తండ్రి, వేటి గురించి ఆశ కలిగి ఉండాలో దేవాని సన్నిధిలో చేయవలసినటువంటి కార్యములు ఏంటో సూటిగా స్పష్టంగా తండ్రి ఏమైతే ఉందో జరిగించండి. అలాగే తండ్రి ప్రభు వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నేను ఏమై ఉన్నానో అది నీ కృప తండ్రి. నేనేమవబోతున్నాను. అందరికీ వందనాలండి.